లోకల్ విషయాల మీదకి చర్చించడానికి వచ్చినప్పుడు ఐవీఆర్ టాక్స్లో పునఃస్వాగతం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇంకొకటి జస్ట్ పెద్ద ఇదే కాకపోయినా మోడీ గారు మొన్న బీహార్లో తేజస్వి యాదవ్ ఏది నవరాత్రి టైంలో ఆ ఫిష్ని తీసుకుని తినడం దాని మీద సరైన పద్ధతి కాదు అని చెప్పి చాలా పెద్ద వివాదాస్పదంగా అయిపోయి వైరల్ అయిపోయింది. దీని మీద మోడీ గారు చేసిన కామెంట్ ఏమిటి, అసలు దాని యొక్క ఇంపాక్ట్ ఎట్లా ఉంది అనేది ఒకసారి చెప్పండి. ఇది ఒక నెట్వర్క్ ఉంది, ఈ అదే ల్యూటినస్ నెట్వర్క్ అంటాం కదా. ఎక్కడ ఏ రకంగా ఆయన మాటలను ట్విస్ట్ చేసి వైరల్ చేసి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేద్దామని 24 గంటలు చూస్తూ ఉంటారు. ఆయన అన్నది ఒకటి, వీళ్ళు చేసింది ఒకటి. ఎస్పెషల్లీ వాళ్ళ రాజదీప్ సర్దేశాయి అసలు టోటలీ ఇర్రెలవెంట్ ఇష్యూస్ని తీసుకొని సిద్ధరామయ్య దగ్గరికి పోయినాడు. ఆయనతో పాటు రాగి ముద్ద చికెను తిన్నాడు. దాన్ని పెద్ద పబ్లిసైజ్ చేశాడు. అవసరం లేదు, తినొచ్చు. పాయింట్ ఈజ్, నవరాత్రులు ఉత్తర భారతంలో చాలా ప్రాధాన్యం సంతరించుకున్నటువంటి పీరియడ్. ఎవరు నాన్ వెజ్ ముట్టరు, కాస్త పద్ధతిగా ఒక పద్ధతిగా అందరూ ఉంటారు. సౌత్లో ఆ రకమైన అసలు నవరాత్రే లేదు. మనకు చైత్రంలో ఉగాది జరుపుకుంటాం, మళ్ళా శ్రీరామనవమి జరుపుకుంటాం, కానీ ఈ మధ్యలో నవరాత్రులను పాటించేటటువంటి విధానం మనకు లేదు. సో మన సిస్టమ్ మనకు ఉంది, దాన్ని ఎవడు కాదంటం లేదు, కానీ దాన్ని పెద్ద ఇది చేసి చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఆయన అన్నది ఏంది, నవరాత్రులు పాటిస్తే పాటించకపోతే పాటించకపోవచ్చు, అది ఇండివిజువల్. కానీ అది ఏదో నువ్వు గొప్ప దానిని చేస్తున్నట్టుగా దానిని ఒక ఇది చేసి వీడియో తీసి పెట్టి ప్రొవోక్ చేయాల్సిన అవసరం ఏమున్నది? ఇది మొఘలాయి మైండ్ సెట్ను తెలియజేస్తూ ఉన్నది. వాళ్ళు ఏదో ఆక్రమించుకోవడంతోనే పోకుండా అన్ని టెంపుల్స్ను పడగొడతాం, అది చేస్తాం అని చేశారు కదా, ఆ రకంగా ఉంది నువ్వు చేస్తున్న పని అని అన్నాడు. అక్కడ ఆయన చెప్పిందల్లా నాన్ వెజ్ తినటం గురించి ఆయన ఏమీ కామెంట్ చేయలేదు. దాన్ని డిస్ప్లే చేయటం, పక్క వాళ్ళ సెంటిమెంట్ హర్ట్ చేయటానికి గురించే మాట్లాడు. బట్ దాన్ని వీళ్ళు ఈ నెట్వర్క్ ఇంకేం పని లేదు. లైక్ నిన్న కూడా ఏదో కోహికోళ్ళ ట్రయల్ రన్లో మాక్ రన్లో ఏవో 2 ఎక్కువ బీజేపీకి పడ్డాయని అది ఒక పెద్ద వైరల్ చేస్తూ ఉన్నారు. మాక్ రన్ను మొత్తం దేశం అంతటా మాక్ రన్ చేసి చూపెడతారు. అన్ని పార్టీల వాళ్ళని కూర్చోబెట్టుకుని ఏదో ఒక చోట ఒక చిన్నదానికి అయిన దాన్ని తీసుకొని అదే కరెక్ట్ అన్నట్టు మొత్తం అంతా చేసి నెట్వర్క్కు డెస్పరేట్, ఏమాత్రం వాళ్లకు స్పేస్ లేకుండా చేసేసాడు. సో ఏదో ఒకటి వాళ్ళకి కావాలి, దానిని వైరల్ చేసి ఈయనను బద్నాం చేయాలని చూస్తున్నారు. కానీ ఇది ఏంటంటే, వీళ్ళు ఎంత బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తే అంత ద్విగుణీకృతంగా ఆయన ప్రజల్లోకి పోగలుగుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ ఈ ఎఫర్ట్లే, వీళ్ళ ఈ శాపనార్థాలే ఆయనకు తీవ్రండి.